బాహుబలి ఇంటర్నల్ వార్ పార్ట్ 1 సంబంధించిన అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారనమాట. టీజర్ చాలా యూనిక్ గా ఉంది. థియేటర్లో సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. అంటే బాహుబలి చనిపోయిన తర్వాత ముల్లోకాలకు వెళ్ళిపోయాడు. తన కోసం ఇంద్రుడు కొట్టుకుంటున్నారు, వేరే వేరే దేవీ దేవతలందరూ కూడా తనని కాపాడడానికి ఒకళ్ళు, తను చంపడానికి ఒకళ్ళు ఈ విధంగా ఫైట్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి బాహుబలితో వచ్చినటువంటి సమస్య ఏంది, మరి ఒక మానవుడు వెళ్ళి అక్కడ ముల్లోకాలని ఎలా ఏలిండు అనేటటువంటి కాన్సెప్ట్తో ఆల్మోస్ట్ 120 కోట్లు పెట్టి మరి ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక యానిమేషన్, ఒక 3D పిక్చర్ చేస్తున్నారు అనమాట. ఇదంతా బాగానే ఉంది, కానీ 2027లో సినిమా అనేసరికి నాకైతే కొద్దిగా ఇదిగా అనిపించింది. ఎందుకంటే యానిమేషన్ సినిమా కూడా మీరు ఇంత టైం చూసుకుంటే ఎలా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్, వెళ్ళి చెక్ చేయండి. అఫీషియల్ టీజర్ వచ్చింది, మన బాహుబలి పేజీలో అయితే మనకు కనపడిద్ది అనమాట. అండ్ చూసుకోవాలి ఎలా ఆడిద్ది అనేటటువంటిది. ఎందుకంటే యానిమేషన్ సినిమా చూడడానికి వస్తారనేటటువంటి డౌట్ అవసరం లేదు. మహోతార్ అనేటటువంటి సినిమాని చూడడానికి వచ్చారు కదా, సో వాళ్ళు కూడా అదే ధైర్యంతో దీనికోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు అనేటటువంటి విషయం కూడా మనకైతే అర్థమైంది అనమాట. ప్రభాస్ను కూడా చాలా బాగా చూపించారు. ఇంకొద్దిగా అప్డేట్